తెలియదు, బైబిల్ తెలియదు. కానీ ఇది నన్ను పదే పదే రకరకాల సందర్భాల ద్వారా ఇది ఆకర్షించింది, యేసుప్రభు ఆకర్షించాడు. మరి అంతకాలం నేను అక్కడే ఉన్నప్పుడు నా పేరు కూడా అదే అయినప్పుడు ఎందుకని వాటి వైపు నా మనసు మళ్ళలేదు? వాటిలో ఏదైనా ప్రభావం ఉంటే? నాన్న భార్య ఏమవుతుందన్న పిన్ని కదా, తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి, మీరే చదవండి, ఎందుకంటే నేను చదవను. అసలు ఇందులో కనీసం పైసా కూడా చదవలే, అప్పుడు రిజెక్ట్. ఒకవేళ ఎడారి మతం అంటే కనుక మన భారతదేశంలో తారు ఎడారి ఉంది, ఇజ్రాయెల్ కంటే పెద్దది. ఆ లెక్కన ఆ ఇజ్రాయెల్ చిన్న ఎడారిలో ఉండే అక్కడి నుంచి వచ్చింది ఎడారి మతం అయితే, మరి తారు ఎడారి దానికంటే చాలా పెద్దది. మరి ఇది ఎడారి మతం కాదు జాన్ గారు, లాజిక్ ఈజ్ నాట్ దట్. ఈ భూ ప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు? ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది. అవును, నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును, చివరికి మానవుల చేతిలో సరే నేను అలా అనకూడదు, తిరిగి లేచారు, ఓకే. రోమన్ చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు, అవును, ఇదంతా ఓకే. అవును. బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును. మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి అప్పుడు? ఓకే, దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే చివరికి ఒక పంటి ఆపరేషన్ కానీ ఏదో ఒకటి, మనకు మత్తు మంది ఇస్తారు కదా. ఇంతగా మత్తు మందిని కనిపెట్టింది ఎవరు? నేను చెప్తాను. యుఎస్ లో తయారైన మందుని ఇక్కడ తీసుకొచ్చి వాడుతున్నాము కాబట్టి నా పాయింట్ అది కాదు. మత్తు మందుని ఎవరు మొట్టమొదట దాన్ని మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? మా చెల్లి మీద డిబేట్ కి నేను గెలుస్తున్నాను కానీ ప్రామాణికంగా గెలుస్తున్నానే తప్ప నిజంగా గెలవట్లేదు. నేను ఇప్పుడు పాయింట్ చెప్పలే, ఇంకా మీరు ప్రశ్నించారు, నేను ఇంకా సమాధానం చెప్పలే. ఆ మత్తు మందిని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు, ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదు. ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. స్టిల్ ప్రపంచమంతా అది వాడబడుతూ ఉంది. తెలియదు అనేది ఉండదండి. మందు ఒకటి తయారైంది. సపోజ్ ఇప్పుడు కొన్ని ఫోన్ని తయారు చేసిన పలానా వ్యక్తి అని, ఐన్స్టీన్ గారు తయారు చేసింది ఇది అని, జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట అని తెలిసి ఉంటుంది. అతనికి తెలియదు అని అంటే ఆయన తెలుసుకోలేదు అని తప్పితే గానీ దానికి కనిపెట్టిన వాడు లేరు, ఆ ఫార్ములా రాలేదు అని అయితే కాదు జాన్ గారు. నేను చెప్పింది నా క్వశ్చన్ సింపుల్, నా సమాధానం ఇంకా ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగేసినటువంటి అలెగ్జాండర్ గొప్పోడా కేవలం ఇజ్రాయెల్ వరకే పరిమితమై అక్కడ వరకే మ్యాప్ చూపించినంత యేసు ప్రభుల వారు గొప్పవాళ్ళ? ఇది నాకు చిన్న క్వశ్చన్ అంతే. నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు ఇది అడుగుతుంది. కించపరిచినా నేను బాధపడేది లేదు ఇక్కడ. ఓకే, అలెగ్జాండర్ మనిషి, మీలాంటి నాలాంటి మనిషి. ప్రభు అయిన యేసుక్రీస్తు గాడ్ ఇన్కార్నేట్, దేవుడు నరావతారిగా వచ్చాడు. కాబట్టి దైవమానవుడైన యేసు ప్రభుకి మానవుడైనటువంటి అలెగ్జాండర్కి పోలిక లేదు ఇక్కడ. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇకపోతే ఒక సమాధానం చెప్పాలి, లేదా సమాధానం మిగిలిపోయింది ఒకటి మీరు అడిగింది. అదేంటంటే ఈ మత్తు మంది ఎవరైతే కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచంలో తిరిగి అమ్ముకోవాల్సిన అక్కర్లే. ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచమంతా తిరగాల్సిన అక్కర్లే. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. మార్కు సువార్త చివరి వచనం ఏముందంటే, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరు. వెనువెంటనే ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన మహత్కార్యం వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు వెంబడించి ఈ ప్రపంచంలో తన సువార్తను వ్యాప్తి చెందించాడు. లేకపోతే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాలు, అనేకమైన సిద్ధాంతాల్లోనికి ఒక శిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే, ఆ రోజు శిలువలో ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా అపోస్తులు వెంట ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇంత ప్రపంచాన్ని క్రైస్తవ్యం ఆక్రమించగలిగింది. భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా. ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్నా. ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు. మానవులకు అవసరం అది, ప్రపంచం తిరగాల్సిన అవసరం. ఆయన దేవుడైతే తిరగాల్సిన. గారు బైబుల్ అంతా బాగా చదివారు కదా? అవునన్నా. భగవద్గీతను కనీసం టచ్ చేయలేదు అని అన్నారు. అది టచ్ చేయమని నన్ను పిలవలేదంటే మీరు చదవాలి అని కోరుకోలేదు, మీరు చదవలేదు. అంత ఇంప్రెసివ్గా నాకేమనిపించలే అక్కడ. మీరు అసలు చదవలేదు అన్నప్పుడు ఇంప్రెషన్ అదే అంటున్నాను. మరి ఇది నాకు అసలు తెలియదు, బైబిల్ తెలియదు. కానీ ఇది నన్ను పదే రకరకాల సందర్భాల ద్వారా ఇది ఆకర్షించింది, యేసుప్రభు ఆకర్షించాడు. మరి అంతకాలం నేను అక్కడే ఉన్నప్పుడు నా పేరు కూడా అదే అయినప్పుడు ఎందుకని వాటి వైపు నా మనసు మళ్ళలేదు? వాటిలో ఏదైనా ప్రభావం ఉంటే? అవునా?
ఆ సర్వశక్తిమంతుడు ఎవరో శేషప్పకే చెప్పాడు. ఎవరైనా ధర్మపురి అవును. నరసింహస్వామి మీద ఆయన శతకంలో రాశారు. ఏమన్నా చెప్తా అద్భుతం. ఉమ్. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, ఉమ్. పశులకెవ్వడసొగె పచ్చిపూరి, పనులకెవ్వడొసెగె బరగపాలు, జీవకోట్లను పోషింప నీవే దాతవుగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే. ఓకే. అంతేగాని ఆ కూలికి వెళ్ళేవాడిని నాలికి వెళ్ళేవాడిని పీడించేసి, మొన్న ఎక్కడో కొండల్లో అడవుల్లో పాపం ఆడేది పని చేసుకుంటున్నాడు ఆ గిరిజనుడు, ఆడి దగ్గరికి వచ్చి ఇడు దుబ్బేస్తున్నాడు ఉమ్. చచ్చిగిరా అని. కాబట్టి గాడ్ నమ్మకం అనేది ఇలా హెరాస్మెంట్ ద్వారా రాదు. ఉమ్. హెరాస్మెంట్ ద్వారా రాదు. ఇది భయపెట్టడం. ఉమ్. ఇప్పుడు మనం చెప్పగలం, నేను నమ్మే విష్ణువుని ఇతరులు నమ్మకపోయినా అది వారి వ్యక్తిగతం, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నమ్మినా అది వారి వ్యక్తిగతం, నేను చెప్పగలను. ఒకసారి చెప్పను, ఉమ్. ఒకసారి చెప్పను. మేము నమ్మే యేసుని, మేము నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పను. ప్రపంచాంతి 2 minutesలో రాకపోతే అడుగు. మనశ్శాంతి కాదు, ప్రపంచ శాంతి. ప్రపంచాంతి అని చెప్పింది. ఇప్పుడు ఏంటి ఇజ్రాయెల్కి ఇరాన్కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మస్తకంలోంచి కాదు బాబు, పుస్తకంలోంచి. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఉమ్. ఇరాన్ లీడర్ ఎవరో, ఇస్లాం ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇరాన్. మరి మనం మై ఈగో ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఇండియా, అది మనం. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవేవాడు ఇంట్లో ఎదవే. ఉమ్. ఆజాద్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎదవ ఇంట్లోడే. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం ఇంటి దొంగల నుంచి ఉంది. వాడి పేరు నాగేంద్ర, సుబ్రహ్మణ్యం, రాంబాబు, ఈ పేర్లతో ఉంటాడు. అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే, మన ఇంటి దొంగలే అంటారు మీరు. డౌటా? మతి చెడిన వాళ్ళు, మతం మారిన వాళ్ళు మతి చెడిన వాళ్ళు అంతే. ఉమ్. వాళ్ళు ఉత్తమ స్థితికి ఏమనలేదు, ఉన్న స్థితికి కింద పడిపోయారు. ఉమ్. వాడిలో ఇప్పుడు నువ్వు ఎందులోకైనా వెళ్ళిన తర్వాత నీలో దయా కరుణ ప్రేమ పెరిగితే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నట్టు. అందుకని రథమన్న వేసేస్తావా, ఆ. ఇంకో వేసేస్తావా? ఆ కాన్సెప్ట్ ఏంటిరా? అప్పట్లో గెలీలో వేసారా? ఆయన పేరేంట్రా? బ్రూనో. భూమి గుండ్రంగా ఉందని చెప్తే కాల్చేసారా? ఇది పరిశుద్ధం ఎలా అయిందా? అశుద్ధం కాకపోతేను. ఇంకో పాయింట్ తెస్తాను తీయప్ప. ఇప్పుడు నాన్న భార్య ఏమవుతుందనా, పిన్ని కదా, తన తండ్రి భార్యలు తనకు పినతొల్లైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అబ్షలోం. ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి, మీరే చదవండి, ఎందుకంటే నేను చదవను. అసలు ఇందులో కనీసం పైసా కూడా చదవలే, అప్పుడు రిజెక్ట్. ఒక్క పేజ్ కూడా చదవలేదు. ఇప్పుడు నేను డాష్ అన్నాను, పూర్తి చేయలే. ఉమ్. ఇప్పుడు నువ్వు కలతో చూడు. ఇక ఆ సెంటెన్స్ నాకు అర్థమైపోయింది. అది ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని టెంట్ వేసి పబ్లిక్లో అందరి ముందు ఆ ప్రోగ్రాం చేసాడు అబ్షలోం అనేవాడు. ఏం చదవాలి మనం, ఏం నేర్చుకోవాలి దీంట్లోంచి? ఉమ్. వాడంటాడు సైకోగాడు, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు, మీరు కానీ నన్ను నమ్మకపోతే. ఎవరి గురించి ఆ పార్టీ అధ్యక్షుడు? వీళ్ళ పార్టీ అధ్యక్షుడు నీకు తెలదా? ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ పెట్టి దాని నుంచి లాక్కుంటే వాడిని వేసేస్తారు. ఆ. సో 3 మేకులు పడ్డానికి కారణం అది. ఎవరు గాడ్డో వాడిని గాడ్ అనకుండా వీడు నేను గాడ్ అంటే రాడ్డు పడింది.